जय अम्बे गौरी मैया जय श्यामा गौरी तुमको మేమిప్పుడు చెప్పబోయే మాటలు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, కానీ తప్పదు, ఖచ్చితంగా విని తీరాలి. ఎందుకంటారా? మిమ్మల్ని శాసించాలని మా ఉద్దేశం కాదు. హిందూ మతానికి, హిందూ సంస్కృతి సంప్రదాయాలకు పడుతున్న దుర్గతిని తెలిపేందుకే మా ఈ ప్రయత్నం. ఈ దేశంలో ఎవరికైనా ఓ ముస్లిం గురించి గాని, సిక్కు గురించి గాని తక్కువ చేసి మాట్లాడే ధైర్యం ఉందా? ఉండదు. ఎందుకంటే వారి గురించి తప్పుగా మాట్లాడిన మరుక్షణమే చంపేస్తారేమోననే భయం. ఇది మేం ఎవరినో రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు. ఇది నిజం. ముస్లింలకి, సిక్కులకి వారి మతం పట్ల, వారి సంప్రదాయాల పట్ల ఉన్న నిబద్ధత, నమ్మకం అలాంటిది. వారు వారి మతాన్ని వారి ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు. కానీ ఈ హిందూ దేశంలో హిందువులపై కామెంట్ చేయడానికి ఉన్న స్వతంత్రం మరెక్కడా లేదు. హిందూ మతంపై, హిందూ వేదాలపై పునాదులు వేసుకుని నిర్మించుకున్న ఈ భారతదేశంలో హిందువులంటే ఎందుకింత చిన్నచూపు? హిందువులంటే చిన్న చూపుగా, హిందూ మతం అంటే తక్కువగా మారడానికి కారణం మరెవరో కాదు, హిందువులే. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నారా బాబు అని కొంతమందికి బోర్ కొట్టొచ్చు. ఇప్పుడు మేం ఇది చెప్పడానికి ఓ రీజన్ ఉంది. మనం ఏదైనా కష్టాల్లో ఉంటేనే మనకు దేవుడు గుర్తొస్తాడు. కానీ అలాంటి దేవుడికే ఇప్పుడు కష్టాలొచ్చాయి. మనందర్నీ కళ్లలో పెట్టుకుని చూసుకునే ఆ దేవుడే కన్నీరు కారుస్తున్నాడు. మన కష్టాలను వినే ఆ దేవుడే ఇప్పుడు తన కష్టాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక నడి రోడ్డుపై నగ్నంగా రోదిస్తున్నాడు. మీరు చూసిన ఆ చిత్రాలేంటో గుర్తుపట్టారా? లేదా? అయితే మరోసారి చూడండి. ఈ పెయింటింగ్స్ లో హిందూ దేవుళ్లని నగ్నంగా, వికృతంగా చూపిస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించి పూజించే దేవుళ్లను నగ్నంగా, వికృతంగా చూపిస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నాడు. ఈ పెయింటింగ్స్ ని వేసింది ఎవరో విదేశీయులు కాదు, ఓ ఇండియన్. పెయింటింగ్ కళలో పండితుడంటూ మనమందరం కీర్తిస్తున్న ఎంఎఫ్ హుసేన్. హుసేన్ తన సృజనాత్మకతకు మతపిచ్చిని జోడించి హిందూ దేవుళ్లను నగ్నంగా, వికృతంగా చూపిస్తూ ముస్లిం మహిళను, ముస్లిం మత గురువును ఎంతో చక్కగా చూపిస్తున్నాడు. కళాకారుడనే వాడికి కుల, మత, ప్రాంతీయ తారతమ్యం అనే అడ్డగోడలు ఉండకూడదు. కానీ హుసేన్ తన కుసంస్కృతిని బయటపెడుతూ దేవుళ్లను నగ్నంగా చూపిస్తూ పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఇదిగో చూస్తున్నారుగా, హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో పూజించే ఆదిశక్తిని నగ్నంగా చూపిస్తున్నాడు. మరో పెయింటింగ్ లో లక్ష్మీదేవతని, ఆదిదేవుడు వినాయకుణ్ణి ఒకే చిత్రంలో నగ్నంగా, వికృతంగా చూపిస్తూ హుసేన్ తన మత ఛాందసవాదాన్ని, నీచబుద్ధిని బయటపెట్టాడు. అలాగే హుసేన్ మరో పెయింటింగ్ లో హిందువులు రాక్షసుడిలా భావించే రావణుణ్ణి హీరోలా చూపిస్తూ హనుమంతుణ్ణి నగ్నంగా, రాక్షసుడిలా చూపిస్తున్నాడు. ఇదే పెయింటింగ్ లో సీతాదేవిని నగ్నంగా, రావణుడి తొడపై కూర్చున్నట్లు చూపిస్తూ హుసేన్ తన వికృత రూపాన్ని బయటపెట్టుకున్నాడు.
కేవలం ఇవే కాకుండా హుసేన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మరెన్నో పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఎంఎఫ్ హుసేన్ చిత్రలేఖన శైలి ఇలానే ఉంటుందా అంటే అదీ లేదు. హిందూ దేవుళ్లను నగ్నంగా చూపిస్తూనే మరోవైపు ముస్లిం ఆడవారిని, ముస్లిం మత గురువులను నిండైన వస్త్రాలతో ఎంతో చక్కగా చూపిస్తూ హుసేన్ తన మత ఛాందసవాదాన్ని చాటుకుంటున్నాడు. హుసేన్ కేవలం హిందువులనే కాదు, కుల మత తారతమ్యం లేకుండా అందరినీ తన ఒడిలో చేర్చుకునే భరతమాతను కూడా తన పెయింటింగ్స్ తో అవమానిస్తున్నాడు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఈ భరత భూమిని, భారతమాతను నగ్నంగా చూపిస్తూ తన సిగ్గుమాలిన చర్యలను బయటపెట్టుకున్నాడు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే బేసిక్గా హిందువులే అంతా సున్నిత మనస్కులు, దేనినైనా భరించే మనసున్నవారు. అయితే ఇదే అవకాశంగా తీసుకుని హిందువులను అవమానించడం ఎంతవరకు కరెక్ట్? మేము ఇదంతా ఎవరినో రెచ్చగొట్టడానికి చెప్పడం లేదు. ఎవరి మతం, ఎవరి విశ్వాసం వారిది. ఓ మతాన్ని మరో మతం వారు అవమానించడం సరికాదని చెప్పడమే మా ఉద్దేశం. అలాగే మన మతాన్ని మనం ప్రేమించడం అంటే పక్కవారి మతాన్ని ద్వేషించమని కాదు.